దేవగుడి సినిమా తెలుగు సినిమా పరిశ్రమలో తాజాగా హాట్ టాపిక్ గా మారింది. పుష్యమి ఫిల్మ్ మేకర్స్ బ్యానర్ పై బెల్లం రామకృష్ణారెడ్డి దర్శకత్వంలో ఆయనే స్వయంగా నిర్మాతగా వ్యవహరిస్తూ తెరకెక్కించిన ఈ చిత్రం జనవరి 30న థియేటర్స్ లోకి రాబోతోంది. అభినవ్ శౌర్య హీరోగా, తోషి అలహరి, అనుశ్రీ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో రఘు కుంచే, అన్నపూర్ణమ్మ, రాకెట్ రాఘవ, జబర్దస్త్, ఇమ్మాన్యువల్ వంటి బలమైన తారాగణం ఉంది. ఫ్యాక్షన్ నేపథ్యంలో భావోద్వేగాలు, ప్రేమ, స్నేహం, కుటుంబ బంధాలు, ప్రతీకారం వంటి అంశాలను అద్భుతంగా మేళవించిన ఈ చిత్రం ఒక ఎమోషనల్ జర్నీగా ప్రేక్షకులను ఆకట్టుకునే అవకాశాలున్నాయి. టీజర్, ట్రైలర్, సాంగ్స్ విడుదలైన తర్వాత సోషల్ మీడియాలో భారీగా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. హీరో శ్రీకాంత్ టీజర్ లాంచ్ చేసిన సందర్భంగా ఇచ్చిన మద్దతు, ట్రైలర్ లాంచ్ ఘనంగా జరగడం వంటివి ఈ సినిమాకు మరింత బూస్ట్ ఇచ్చాయి. డైరెక్టర్ బెల్లం రామకృష్ణారెడ్డి రాసిన కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అద్భుతంగా ఉన్నాయని ప్రేక్షకులు, ఇండస్ట్రీ వర్గాలు పేర్కొంటున్నారు. ఈ సినిమా మీరు ఊహించని కథను చెప్పబోతుందని టీమ్ ఇంటర్వ్యూలలో చెప్పడం ఆసక్తికరంగా ఉంది. ఫ్యాక్షన్ కాన్ఫ్లిక్ట్ నేపథ్యంలో రేగ్ నుంచి రీజన్ వైపు మలుపు తిరిగే ఎమోషనల్ ట్రావెల్ ఈ చిత్రంలో ఉంది. ఇది కేవలం యాక్షన్ లేదా డ్రామా మాత్రమే కాదు, లాయల్టీ, లవ్, రిడెన్షన్ వంటి లోతైన భావాలను తాకే సినిమాగా రూపొందింది. టెక్నికల్ టీం కూడా అద్భుతంగా పనిచేసింది. డిఓపి లక్ష్మీకాంత్ కనికే కెమెరా వర్క్, ఎడిటర్ నాగిరెడ్డి కట్టింగ్, స్టంట్స్, శంకర్ ఫైట్స్ అన్నీ సినిమాకు బలమైన సపోర్ట్ ఇచ్చాయి. ఈ సినిమా టీజర్, ట్రైలర్, సాంగ్స్ ఎలాంటి అంచనాలు పెంచాయంటే, టీజర్ రిలీజ్ అయినప్పుడు ఫైట్స్ ఫియర్లెస్ ఇమేజ్తో ప్రేక్షకులను ఆకర్షించింది. హీరో అభినవ్ శౌర్య లుక్, ఇంటెన్స్ ఎక్స్ప్రెషన్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అద్భుతంగా ఉన్నాయి. ట్రైలర్ మరింత ఎమోషనల్ డెప్త్ చూపించింది. ఫ్యాక్షన్ వాతావరణంలో ప్రేమ, స్నేహం, కుటుంబ బంధాలు ఎలా మెరిసిపోతాయో బాగా హైలైట్ చేసింది. ట్రైలర్లోని డైలాగ్స్, సీన్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సాంగ్స్ విషయానికొస్తే మ్యూజిక్ డైరెక్టర్ ఎస్కే మదీన్ అద్భుతంగా సంగీతాన్ని అందించారు. ప్యూర్ మెలోడీలు, సోల్ఫుల్ వాయిసెస్తో పాటలు హృదయాన్ని తాకుతున్నాయి. ముఖ్యంగా చిత్ర గారు స్వరాలతో పచ్చని చిలకమ్మ అనే పాట అద్భుతంగా ఉంది. మరో పాట మోసపోతిరో మామోలో రఘు కుంచే స్వరాలు కూడా స్పెషల్ అట్రాక్షన్గా నిలిచాయి. ఇక మిగిలిన పాటలు కూడా ఎంతో వినసొంపుగా ఉన్నాయి. ఈ సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకు భారీ బూస్ట్ ఇస్తున్నాయి. ప్రేక్షకులు థియేటర్స్లో ఈ సాంగ్స్ను ఎంజాయ్ చేయాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మొత్తంగా టీజర్ ఇంటెన్స్ యాక్షన్ వైబ్ ఇచ్చి అంచనాలు పెంచగా, ట్రైలర్ ఎమోషనల్ డెప్త్తో మరింత హైప్ క్రియేట్ చేసింది. సాంగ్స్ మాస్ అండ్ మెలోడియస్ టచ్తో ఫ్యామిలీ ఆడియన్స్ను కూడా ఆకర్షిస్తున్నాయి. ఈ మూడు కలిసి సినిమాకు భారీ బజ్ క్రియేట్ చేశాయి. ఈ సినిమా ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్తో భావోద్వేగాలతో కూడిన ఎంటర్టైనర్గా రూపొందింది. హీరో అభినవ్ శౌర్య తన కెరీర్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడని టీం చెప్తోంది. అనుశ్రీ, తోషి అలహరి లవ్ ట్రాక్ అద్భుతంగా ఉంటుంది. రఘు కుంచె లాంటి సీనియర్ ఆర్టిస్ట్ పాత్ర కీలకంగా ఉంటుంది. డైరెక్టర్ బెల్లం రామకృష్ణారెడ్డి తన ఫ్రెష్ విజన్తో సినిమాను తీశారు. కథలో ఊహించని ట్విస్ట్, ఎమోషనల్ క్లైమాక్స్ ఉంటాయి. యాక్షన్ సీక్వెన్సెస్ థ్రిల్లింగ్గా ఉంటాయి. సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు ఖచ్చితంగా హైలైట్ అవుతాయి. ఫ్యామిలీ ఎమోషన్స్, ఫ్రెండ్షిప్, లవ్ అన్నీ బ్యాలెన్స్డ్గా ఉంటాయి. ఈ సినిమా ఒక ఎమోషనల్ ఎపిక్గా రూపొందింది. ఈ సినిమాతో ప్రేక్షకులు ఖచ్చితంగా థియేటర్స్లో ఎమోషనల్ రైడ్ ఎంజాయ్ చేయొచ్చు. మొత్తంగా దేవగుడి సినిమా ఈ సంవత్సరం బెస్ట్ ఎంటర్టైనర్లలో ఒకటిగా నిలిచే అవకాశాలున్నాయి. టీజర్, ట్రైలర్, సాంగ్స్ ఇచ్చిన హైప్కు తగినట్టుగా సినిమా కంటెంట్ని డెలివర్ చేస్తుందని అంచనాలున్నాయి. మరి ఈ సినిమా థియేటర్స్లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి. సో చూసారు కదండి ఇవాల్టి ఫిల్మీ ఫోకస్. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మహామాక్స్.